అందరికీ నమస్కారం. మన లైఫ్లో చాలాసార్లు ఒక కన్ఫ్యూషన్ వస్తుంది కదా, ఒక పని చెయ్యాలా వద్దా అని. అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇలాంటి టైంలో ఒక క్లారిటీ కావాలంటే మనం భగవద్గీత 3వ అధ్యాయం అంటే కర్మయోగం గురించి తెలుసుకోవాల్సిందే. ఈరోజు మనం ఈ అద్భుతమైన మార్గాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇక మొదలు పెడదామా? ఈ అధ్యాయం స్టార్టింగే ఒక పెద్ద డైలమాతో మొదలవుతుంది. జ్ఞానం గొప్పదా లేకపోతే పనిచేయడం గొప్పదా అని. ఇది కేవలం అర్జునుడికొచ్చిన డౌట్ కాదు. నిజానికి మనందరి జీవితంలో ఏదో ఒక పాయింట్లో ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఇక్కడే అర్జునుడు ఇక ఆగలేక కృష్ణుణ్ణి స్ట్రైట్గా అడిగేస్తాడు. ఓ కృష్ణ, నువ్వేమో జ్ఞానం గొప్పదంటావు, మళ్ళీ నన్నేమో ఈ భయంకరమైన యుద్ధం చేయమంటున్నావు, ఎందుకు నన్ను ఈ ఘోరమైన పనిలోకి లాగుతున్నావు అని. చూడండి, అర్జునుడడిగిన ఈ ఒక్క ప్రశ్నతో మనందరి మనస్సులో ఉండే ఆ కన్ఫ్యూజన్కి ఒక రూపం వచ్చినట్టయింది. అర్జునుడు ఇంకా ఏమంటాడంటే, నీ మాటలు నాకు అస్సలు అర్థం కావట్లేదు, నా బుర్ర మొత్తం గందరగోళంగా ఉంది, దయచేసి నాకు ఏది మంచిదో ఒక్కటే దారి క్లియర్గా చెప్పు అని వేడుకుంటాడు. అతనికి కావలసింది ఆప్షన్స్ కాదు, ఒకే ఒక్క క్లియర్ పాత్. మరి అర్జునుడి ఈ కన్ఫ్యూజన్కి శ్రీకృష్ణుడిచ్చే సమాధానం అద్భుతంగా ఉంటుంది. కర్మ గురించి అంటే పని చేయడం గురించి మనకున్న చాలా అపోహల్ని ఇది బ్రేక్ చేస్తుంది. ఆయన చెప్పబోయేది ఏంటంటే, కర్మకు సంబంధించిన ఒక ఫండమెంటల్ ట్రూత్, ఎవ్వరూ తప్పించుకోలేని నిజం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. కృష్ణుడేమంటాడంటే, పని చేయకుండా ఉండటమనేది ఎవరి వల్ల కాదు, ఒక్క క్షణం కూడా కుదరదు. ప్రకృతి మనల్ని బలవంతంగా పనులు చేయిస్తుంది. మనం ఊపిరి తీసుకుంటున్నామంటే అది కూడా ఒక కర్మే కదా. అసలు ప్రశ్న పని చెయ్యాలా వద్దా అని కాదు, అసలు ప్రశ్న చేసే పనిని ఎలా చెయ్యాలి అనేది. ఇక్కడ కృష్ణుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాను చాలా స్పష్టంగా చూపిస్తాడు. ఒక రకమేంటంటే, పైకి ఇంద్రియాలను కంట్రోల్ చేసినట్టు నటిస్తాడు, కాని మనసులో మాత్రం ఎప్పుడూ ఆ సుఖాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని కపటి లేదా హిపోక్రిట్ అంటారు. ఇక రెండో రకం, మనసుతో ఇంద్రియాలను నిజంగా కంట్రోల్లో పెట్టి ఫలితం గురించి ఆలోచించకుండా తన పని తాను చేసుకోపోతాడు. ఇతనే అసలైన శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు. సరే, మరి పనిని సరైన పద్ధతిలో చెయ్యడం ఎలా? దానికి సమాధానమే కర్మయోగానికి గుండెలాంటి నిష్కామకర్మ. సింపుల్గా చెప్పానంటే, నిష్కామకర్మ అంటే ఫలితంపై ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా మన పని మనం చేయడం. మన ఫోకస్ అంతా పని మీద ఉండాలి, అంతేకాని ఇది చేస్తే నాకేంటి లాభం అనే ఆలోచన మీద కాదు. ఈ విషయం కృష్ణుడి మాటల్లోనే వింటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. నీ పనిని ఒక యజ్ఞంలా భగవంతుడికి అర్పణగా చెయ్యి అంటాడు. అలా చేసినప్పుడు ఆ పని యొక్క మంచి చెడు ఫలితాలు మనల్ని బంధించలేవన్నమాట. మరి ఇలా ఫలాపేక్ష లేకుండా పనిచేయడం వల్ల మనకు వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి? సింపుల్. అలా చేయడం వల్ల ఒక వ్యక్తి ఆ పరమాత్మను చేరగలడు. అంటే బంధాల నుండి విముక్తి పొందడానికి ఇదొక ఖచ్చితమైన మార్గం. సరే, ఇప్పటిదాకా మన వ్యక్తిగత డ్యూటీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద స్కేల్లో చూద్దాం. అంటే సామాజిక బాధ్యత. అసలంతా తెలిసిన జ్ఞానులు కూడా ఎందుకు పని చెయ్యాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. దీన్నే లోకసంగ్రహం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, గొప్పవాళ్లు ఏం చేస్తే వాళ్లను చూసి మిగతావాళ్లు కూడా అదే ఫాలో అవుతారు. లీడర్స్ ఎలాంటి స్టాండర్డ్స్ సెట్ చేస్తారో ప్రపంచం కూడా వాటినే పాటిస్తుంది. అందుకే సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలవడం కోసం వాళ్లు కూడా పని చేస్తూనే ఉండాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడే. నిజానికి ఆయన సాధించాల్సింది పొందాల్సిందేమీ లేదు, అయినా సరే అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండటం కోసం పని చేస్తూనే ఉంటాడు. ఆయనే అంటాడు, ఒకవేళ నేను పని చేయడం ఆపేస్తే ఈ లోకాలన్నీ నాశనమైపోతాయి, సమాజంలో పెద్ద కన్ఫ్యూజన్కి నేనే కారణమవుతాను అని. ఓకే, ఇప్పటిదాకా మనం పనిని ఎలా చెయ్యాలో చూశాం. కానీ అసలు మనల్ని నిస్వార్థంగా పనిచేయనివ్వకుండా అడ్డుకునేవేంటి? మన లోపలే ఉన్న ఆ శత్రువులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అర్జునుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఒక పని తప్పు అని తెలుసు, అది చెయ్యాలని మనకిష్టం కూడా ఉండదు, అయినా సరే ఏ శక్తి మనల్ని బలవంతంగా ఆ పాపం వైపు నెట్టుతుంది? ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే అనుభవమే కదా. దీనికి కృష్ణుడు ఏమాత్రం సందేహం లేకుండా సమాధానం చెప్తాడు. ఆ శత్రువు ఎవరో కాదు, కామం అంటే విపరీతమైన కోరిక. రజోగుణం నుంచి పుట్టే ఈ కోరికే తీరనప్పుడు క్రోధంగా అంటే కోపంగా మారిపోతుంది.
ప్రపంచంలో అన్ని అనర్థాలకి కారణం ఇదే అని చెప్తాడు. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఎలా పతనమవుతాడో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించారు. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. అంతా మొదలయ్యేది చింతనతో, అంటే ఒక వస్తువు లేదా సుఖం గురించి పదే పదే ఆలోచించడం. ఆ ఆలోచన వల్ల దానిమీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కాస్త కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరకపోతే వెంటనే క్రోధం, అంటే కోపం వస్తుంది. ఆ కోపంలో మనిషి భ్రమలోకి వెళ్ళిపోతాడు, అంటే మంచి చెడు విచక్షణ కోల్పోతాడు. ఇక ఫైనల్గా అదే అతని పతనానికి దారితీస్తుంది. ఇది చాలా డేంజరస్ సైకిల్. మరి ఈ కోరిక అనే శత్రువు ఎక్కడో బయటలేదు, అది మనలోనే ఉంది. మన ఇంద్రియాలు, మన మనసు, మన బుద్ధి ఇవే దాని నివాస స్థానాలు. వీటిని వాడుకునే అది మన అసలైన జ్ఞానాన్ని కప్పేసి మనల్ని దారి తొప్పిస్తుంది. అయితే శత్రువు లోపలే ఉన్నప్పుడు దాన్ని జయించే మార్గం కూడా మన లోపలే ఉంటుంది. ఈ హైరార్కీ చూడండి. మన ఇంద్రియాల కంటే మనసు పైనుంటుంది, మనసు కంటే బుద్ధి ఇంకా పైనుంటుంది, ఇక అన్నిటికంటే పైనుండేది మన ఆత్మ. సో కంట్రోల్ చెయ్యాలంటే కింది నుంచి పైకి కాదు, పైనుంచి కిందికి రావాలి. ఆత్మశక్తితో బుద్ధిని గట్టిగా పట్టుకోవాలి. ఆ బుద్ధితో మనసుని కంట్రోల్ చేయాలి. ఆ మనసుతో ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి. ఫైనల్గా కృష్ణుడిచ్చే పవర్ఫుల్ కమాండ్ ఇదే: నీలో ఉన్న ఆ ఉన్నతమైన ఆత్మశక్తితో ఈ కోరిక అనే బలమైన శత్రువుని జయించు అని. ఇది అసాధ్యమని అనుకోవద్దు. సరైన అవగాహనతో, ప్రాక్టీస్తో ఇది ఖచ్చితంగా సాధ్యమే. సో మన రోజువారీ జీవితమనే యుద్ధభూమిలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా బంధించి ఉంచుతున్న ఆ ఒక్క కోరిక ఏదీ? దాన్ని గుర్తించి జయించగలిగితేనే మనం చేసే పనుల్లో నిజమైన స్వేచ్ఛను అనుభవించగలం. ఈ ప్రశ్న మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న.